ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇన్నాళ్లకైనా ఆ శృతి తాను చేస్తున్న తప్పులని తెలుసుకుని మారింది. చేసినవన్నీ చెప్పి అరెస్ట్ అయింది. శిక్ష అనుభవించి విడుదలైన తర్వాత బుద్ధిగానే ఉంటుంది. అవునత్తయ్య గారు, తనలో పశ్చాత్తాపం కలిగింది. మృగంలా ఉన్న తను మనిషిగా మారినట్టేనండి. మొత్తానికి శృతి బుర్రలో ఉన్న చెదంతా వదిలింది. అప్పు జీవితం బాగైంది. అవును అరవింద, తన గురించే దిగులుగా ఉండేది. ఆ బాధంతా పోయింది. ఇక ఆందోళన పడాల్సిన అవసరం లేదు. రాజ్యం బాగా చూసుకుంటోంది. చిన్నీని కూడా తన మనవరాల్లాగానే భావించి తీసుకెళ్ళింది కాబట్టి ఇక ఏ భయం లేదు. ఇక తన కాపురం ఏ అరమెరకలు లేకుండా సజావుగా సాగిపోతుంది. అంతా నీ వల్లే అక్షరా. నాదే ఉంది అత్తయ్య గారు, అంతా దుర్గమ్మదయ్య. ఏంటమ్మా అలా ఉన్నావు? రా, వచ్చి కూర్చో. రా, ఏమైంది? చిన్ని ఇంకా రాదా అమ్మా? చెప్పమ్మా. వాళ్ళింటికి వెళ్ళిపోయింది కదా, ఇంకా రాదా? మీరు మాట్లాడడం లేదంటే తను రాదు కదా. తను ఇక్కడుండుంటే బాగుంటుంది, నాకు తోడుగా ఉంటుంది. చక్కగా ఆడుకునే వాళ్ళం కదా. ఇప్పుడు బోరు కొడుతుంది. చిన్నే గుర్తుకొస్తుంది నాకు. బుజ్జి తల్లి, చిన్ని ఎక్కడికి వెళ్ళింది చెప్పు? వేరే కంట్రీకి ఏమైనా వెళ్ళిందా? లేదు కదా. అప్పుడప్పుడు వస్తుంది, నువ్వేం బాధపడకు. అప్పుడప్పుడు వస్తుంటుంది గాని ఇక్కడే ఉండదు కదమ్మా. నీకు ఇంకో పాపో బాబో పుట్టుంటే బాగుండేది. నేను ఒక్కదాన్నే అయిపోయాను. బుజ్జి, నువ్వొక్కదానివే ఏంటే? మేం లేమా? మాతో ఆడుకోవచ్చు కదా. మీరు పెద్దవాళ్ళు కదా, మీతో చిన్నతో ఆడుకున్నట్టు ఆడుకోలేను కదా. ఒరే నాన్న, బుజ్జి ఎవరు? స్ట్రాంగ్. ఇలా అయిపోవచ్చా చెప్పు? ఇంట్లోనే కదా చిన్ని ఉండదు, రోజు స్కూల్లో కలుస్తూనే ఉంటారు కదా, అక్కడ రోజు ఆడుకోవచ్చు. ఇన్ని రోజులు చిన్ని ఉంది కాబట్టి నీతో అలవాటైపోయి ఇలా ఉంది. కొన్ని రోజులైతే మామూలు అయిపోతుంది. ఆరాధ్య ఎక్కడున్నా గాని 10 మందితో సమానం అన్నట్టు ఉండాలి. ఇలా డీలా పడిపోకూడదు, సరేనా? సరే నాన్న. నా బుజ్జి బంగారం. బుజ్జి ఇంకొకళ్ళుండుంటే బావుండు అంటుంటే నాకు బాధేసింది. చిన్ని నీ తోడబుట్టిందే అని చెప్పాలనిపించినా చెప్పలేకపోయాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.